డ్రై డే 2 hours 8 minutes రన్ టైమ్తో ఎప్పుడో 2023 ఎండింగ్లో ప్రైమ్ వీడియోలో హిందీలో రిలీజ్ అయ్యి అప్పుడే హిందీ ఆడియన్స్కి పెద్దగా నచ్చలేదనే రిజల్ట్ని ఫేస్ చేసిన ఈ సినిమాని ఇప్పుడు ప్రైమ్ వీడియోలో తెలుగు లాంగ్వేజ్లో కూడా స్ట్రీమ్ చేస్తున్నారు. ఇక చూశాక నాకైతే సగం సినిమా వరకు ఓకే పర్లేదు, డెవలప్ అవుతుంది, హీరోకి ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి, నాని గారి పిల్ల జమీందార్ సినిమా లాగా కొంచెం స్లైట్గా అలానే వెళ్తుంది, లాస్ట్కి ఏమవుతుందో చూద్దాం, ఇలా ఇన్ని థాట్స్తో ముందుకు చూస్తూనే ఉన్నా. బట్ సెకండ్ హాఫ్ అంతా కంప్లీట్గా ఓవర్ ద టాప్, ఫోర్స్డ్ అండ్ మెలో డ్రామాని ఫుల్గా నింపిన సోషల్ మెసేజ్ సీన్స్తో ఎలా పడితే అలా తీసేశారు. అసలు నిరాహార దీక్ష అంటారు, మరి దీక్ష చేస్తున్నప్పుడు అన్ని రోజులు ఎలా అంత ఓపిక్గా హీరో ఉన్నాడో మరి వాళ్ళకే తెలియాలి. ఎంతసేపు ఆ మందు వలన మా కాపురాలు కూలిపోతున్నాయని చెప్తూనే ఉంటారు అక్కడ మహిళలు. ఒక్కటంటే మినిమం ఒక్క సీన్ కూడా డెడికేటెడ్ ఎమోషనల్ సీన్ అసలు ఎక్కడా చూపించలేదు. వాళ్ళందరూ ఎలా సఫర్ అవుతున్నారని. ఫ్యామిలీస్ చూడొచ్చా అంటే అడల్ట్ కంటెంట్ సీన్స్ అయితే ఏం లేవు. తెలుగు అండ్ హిందీ వల్గర్ వర్డ్స్ ఫుల్గా ఉన్నాయి, సో చూడలేం. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే పని పాట లేకుండా ఒక పొలిటీషియన్ దగ్గర చెంచాలాగా తిరిగే హీరోకి అతని భార్య ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. అప్పుడే ఎలాగైనా తనకి పుట్టబోయే బిడ్డ కోసం ఆ పొలిటీషియన్ సపోర్ట్తో కార్పొరేటర్ అవ్వాలనుకుంటాడు. ఇందుకే కార్పొరేటర్ అవ్వగలిగాడా, ఇందులో మద్యపాన నిషేధం ఎందుకు వచ్చింది, చివరికి ఏమైంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్: పర్ఫార్మెన్సెస్, ఫస్ట్ హాఫ్లోని కొన్ని సీన్స్, క్లైమాక్స్, పల్లెటూరి అట్మాస్ఫియర్తో ఉండే సినిమాటోగ్రఫీ అంతే. మైనస్ పాయింట్స్: తీసుకున్న స్టోరీ బాగుంది కానీ ఎక్కడ కూడా ప్రాపర్ ఎగ్జిక్యూషన్ కనిపించదు. మధ్యలో ఐటమ్ సాంగ్ అని పెడతారు, సీన్ టు సీన్ కంటిన్యూటీ ఉండదు. ఒక సీన్ చూసాక వెంటనే ఇంకో సీన్ వస్తుంటే ఏంటి మధ్యలో ఏమైనా సీన్ మిస్ అయ్యామా అనే డౌట్ వస్తుంది. అలా ఉంది ఎగ్జిక్యూషన్. ఒకరొక పాయింట్లో హీరో సరైన రివెన్స్ తీసుకున్నాడా అని అనుకుంటాం, చివరి వరకు బానిస కుక్కలాగే చూపిస్తారు. అక్కడ హీరో మాట్లాడేదానికి ఇక్కడ జనం చేత చేయించే చేతలకి సంబంధమే ఉండదు. ఇంటర్వెల్ టైంలో ఒక సీన్ ఉంటుంది. ఆల్రెడీ మొగుళ్ళందరూ తాగేసి టెంట్లో నిద్రపోతున్నారు అని వాళ్ళ పిల్లలు వచ్చి సీరియస్ మోడ్లో ఉంటే అప్పుడు తాగేసే మత్తులో ఉన్న హీరో మైక్ దగ్గరికి వచ్చి మద్యపానాన్ని నిషేధించాలంటూ చెప్పిన వెంటనే కనీసం కోపం కూడా పడకుండా బ్లైండ్గా నిషేధించాలంటూ అరుస్తూ ఉంటారు అక్కడికి వచ్చిన పిల్లలు. ఫుల్ మెలోడ్రామాటిక్ సీన్ ఇది. హీరో చెప్పగానే చాలామంది తాగడం మానేస్తారు. హీరో చెప్పిన వెంటనే వాళ్ళందరూ వినడానికి హీరోనే ఆ ఊర్లో పెద్ద సోంబేర్లాగా చూపించి అతని మాట విన్నట్టు చూపిస్తారు. ఇక నిరాహార దీక్ష విషయానికి వస్తే క్లైమాక్స్లో మళ్ళీ నిరాహార దీక్ష విరమించాలి అని అంటే కానీ గుర్తుకురాలేదు. ఓహో మధ్యలో నిరాహార దీక్ష అని స్టార్ట్ చేశారు కదా అని. అది ఇదా ఇంపాక్ట్. ఫస్ట్ సాంగ్లో అయితే ఆ బీటు, ఆ సాంగ్ సెట్టింగ్ అంతా బలము పిచ్చికారి అనే సాంగ్ లాగా ఉంది. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే 1-2 సీన్స్ కోసం ఇది చూసేంత గొప్ప సినిమా ఏం కాదండి. కాస్త స్లైట్ సిమిలర్ కాన్సెప్ట్ ఉన్న పిల్ల జమీందార్తో పోలిస్తే అసలు సినిమానే కాదు. టైం వేస్ట్ చేసుకోకండి. ఓన్లీ 1 or 2 గుడ్ సీన్స్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.255. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.